ఇక్కడ వై పార్టికల్స్ మూవ్ ఫాస్టర్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు అవుద్ది? ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటదనమాట. హీట్ అనేది ఏంటంటే ఎక్స్‌ట్రా ఎనర్జీ ఇస్తదనమాట టు ద పార్టికల్స్. ఈ ఎక్స్‌ట్రా ఎనర్జీ ఏం చేస్తది? ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడానికి, మూవ్ అండ్ స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తదనమాట. అది ఇంక్రీజ్ చేస్తది. దాని యొక్క స్ప్రెడ్డింగ్‌ని. సో దేర్‌ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అనమాట. అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ ఇప్పుడు నువ్వు కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఇచ్చావనుకో హీట్ అనేది వైబ్రేట్ అయ్యి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి తయారవుద్ది. సో, కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ ద ఇదనమాట. సెకండ్ థింగ్ ఏంటి? వై డిఫ్యూజన్ హ్యాపెన్స్ అనమాట. వై డిఫ్యూజన్ హ్యాపెన్స్ అనేది మెయిన్‌గా ఫ్రమ్ ద 3 యాక్టివిటీస్ మనం చూసిన పైన 3 యాక్టివిటీస్ బట్టి చూసాము. ఏదైతే ఇంటర్మిక్స్ దేర్ ఓన్ అట్లా ఇంటర్మిక్స్ అవ్వడానికి పార్టికల్ డిఫరెంట్ సబ్స్టెన్స్ అట్లా ఇంటర్మిక్స్ అవ్వడానికి దే మూవ్ ఇంటూ ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్. పార్టికల్స్ మధ్య ఉన్న స్పేసెస్‌కి ఇప్పుడు ఎయిర్ ఉందనుకో, ఎయిర్‌లో నువ్వు ఏదైనా అగరబత్తి వెలిగించు. ఇక్కడ ఉండే ఈ యొక్క గ్యాసెస్‌లో ఇయన్నిటిలో మీకు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీల్లో దూరడానికి గ్యాస్ అనేది ఈ పార్టికల్స్ అనేవి అందులో స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో, నేచురల్ మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ నేచురల్ మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ అనమాట. వై డిఫ్యూజన్ బికమ్స్ ఫాస్టర్ ఆన్ హీటింగ్ అనమాట. ఎందుకు అవుద్ది అనేది ఇప్పుడు చూసాం కదా, మోర్ కైనెటిక్ ఎనర్జీ మోర్ ర్యాపిడ్ మూవ్‌మెంట్ మోర్ క్విక్లీ అనమాట. యాజ్ ఎ రిజల్ట్ డిఫ్యూజన్ బికమ్ ఫాస్టర్, మోర్ హీట్, మోర్ స్పీడ్ అండ్ ఫాస్టర్ మిక్సింగ్ అనమాట. హాట్ వాటర్ స్ప్రెడ్స్ పొటాషియం పర్మాంగనేట్ కలర్ ఫాస్టర్ దాన్ కోల్డ్ వాటర్ అనమాట. లిట్ ఇన్సెన్స్ స్టిక్ స్ప్రెడ్స్ స్మెల్ ఫాస్టర్ దాన్ అన్లిట్ స్టిక్ అనమాట. ఏదైతే మనం అంతకుముందు చూసామో. ఇప్పుడు పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదరా కాదా అనేది కూడా చూద్దాం. ఏంటది? ఇదనమాట. ఏదైతే ఈ సెకండ్ 1.23లో ఉందో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదరా కాదా అనేది కూడా చూద్దాం. అట్రాక్ట్ అయితే ఎందుకు అట్రాక్ట్ కాకపోతే ఎందుకు కాదు అది కూడా చూద్దాం అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అనేది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఆర్ హెల్డ్ టుగెదర్ బికాస్ దేర్ పార్టికల్స్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అన్ని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. దిస్ అట్రాక్షన్ వ్యారీస్ ఇన్ స్ట్రెంత్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. ఈ అట్రాక్షన్ అనేది వ్యారీ అవుతుంది. ఎలాగా? దిస్ అట్రాక్షన్ వ్యారీస్ ఇన్ స్ట్రెంత్ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. దాని స్టేట్ ఆఫ్ మ్యాటర్ బట్టి డిఫరెంట్ అది. ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ చైన్ డెమాన్స్ట్రేషన్ అనమాట. 4 groups of students form different types of human chains కింద ఉంటారు. స్టూడెంట్స్ లాక్ ఆర్మ్స్ టైట్లీ ఫ్రమ్ ద బ్యాక్ లైక్ ఇడు మిష్మి డాన్సర్ అనమాట. ఏదైతే మిష్మి డాన్సర్స్ ఉన్నారో అలాగా అనమాట. దిస్ చైన్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ డిఫికల్ట్ టు బ్రేక్ అనమాట. సో గ్రూప్ 2 అనేది స్టూడెంట్స్ హోల్డ్ హ్యాండ్స్ టు ఫార్మ్ ఏ చైన్. దిస్ చైన్ ఈస్ మోడరేట్లీ స్ట్రాంగ్. ఇంకోటి ఫింగర్ టిప్స్ ఒకటే పట్టుకుంటున్నారు. దిస్ చైన్ ఈస్ వెరీ వీక్, ఈజీలీ బ్రోకెన్ అనమాట. ఫోర్త్ థింగ్ స్టూడెంట్ రన్ అరౌండ్ ట్రై టు బ్రేక్ ఆల్ 3 చైన్స్ అనమాట. ఇదనమాట. ద చైన్స్ ఫార్మ్డ్ ఫింగర్ టిప్స్ బ్రేక్స్ ఫస్ట్ అనమాట. ఎవరైతే లూజ్‌గా పట్టుకున్నారో అది తొందరగా బ్రేక్ అయిపోద్ది. సో సెకండ్ ఏంటి? హ్యాండ్ హోల్డింగ్ చైన్ అనేది హార్డర్ టు బ్రేక్ అనమాట. సెకండ్‌ది మోస్ట్ డిఫికల్ట్ వచ్చి గ్రూప్ అనమాట. ఎలాగైతే మనం మిష్మి ఇది బొమ్మ చూసాం కదా అలాగా. వాట్ దిస్ డెమాన్‌స్ట్రేట్ అంటే దిస్ ఇండికేట్ షోస్ డిఫరెన్సెస్ ఇన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ టైట్లీ హెల్డ్, డిఫికల్ట్ టు సెపరేట్ అనమాట. స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ టైట్లీ హెల్డ్, డిఫికల్ట్ టు సెపరేట్ చేయలేము. దిస్ యాక్టివిటీ షోస్ డిఫరెన్స్ ఇన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సమ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ టైట్లీ హెల్డ్ అనమాట. అది చాలా గట్టిగా పట్టుకున్నారు, డిఫికల్ట్ టు సెపరేట్ చేయలేము. ఇంకోటి వీక్ అట్రాక్షన్ వచ్చి పార్టికల్స్ లూజ్లీ హెల్డ్, ఈజీ టు సెపరేట్ అనమాట. దీన్ని బట్టి మనకి అర్థమైంది? దిస్ ఎగ్జాక్ట్లీ హౌ మ్యాటర్ బిహేవ్స్ అనమాట. పార్టికల్స్ హ్యావ్ స్ట్రాంగెస్ట్ అట్రాక్షన్ వచ్చి సాలిడ్స్‌లో టైట్లీ ప్యాక్డ్, ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్.
పార్టికల్స్ హ్యావ్ మోడరేట్ అట్రాక్షన్ వచ్చి లిక్విడ్, అండ్ గ్యాసెస్ వచ్చి వీక్ అట్రాక్షన్ అనమాట. పార్టికల్స్ హ్యావ్ వీక్ అట్రాక్షన్, వెరీ వీక్ అట్రాక్షన్. పార్టికల్ స్ప్రెడ్ ఫార్ అపార్ట్ అనమాట. ఈజీ టు కంప్రెస్ చేయొచ్చు, అండ్ ఎక్స్పాండ్ అనమాట. ఎక్స్పాండ్ అనేది చేయొచ్చు, కంప్రెస్ అనేది చేయొచ్చు. మనం ఫస్ట్ అడిగిన ఇదేంటి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది అట్రాక్ట్ ఈచ్ అదరా కాదా అనేది. అన్నీ అట్రాక్ట్ అవుతాయి, కానీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సాలిడ్‌కి ఎక్కువ ఉంటది, తర్వాత లిక్విడ్, తర్వాత గ్యాస్. దాన్ని అడ్రెస్ చేయడానికి ఇట్లా ఒక మనం ఎక్స్‌పెరిమెంట్ చూసుకున్నాం అనమాట. ఇదనమాట. తర్వాత మనం హ్మ్. స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ టైట్‌లీ హెల్డ్, ఇదనమాట.